ఏమంటే గుళ్ళోనే కూర్చోన్నాడు. గుళ్ళోనే కూర్చోన్నా బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే పొలుపు అయిపోతున్నది కదా, రేపు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారే, మాతమ్మ కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి బాధపడతా ఉన్నాడు. సరే మాతమ్మ పోయింది లోపలికి. ఏం పూజారా ఏం అమ్మారు కూర్చోండవే, నీ బాధ ఏమని అడిగింది. అడిగినప్పుడు ఆయన బాధ చెప్పినాడు. ఏం చెప్పినాడా, ఏమన్నా నిద్ర లేస్తే నువ్వు వెళ్తావు, నిన్ను జంగాలని ఆసుకున్నది మ్యా అని అడిగినాడు. అని అడిగినాడు. సరేనని చెప్పేసా మాతమ్మ ఏం చేసింది, ఏదో పెద్ద మనిషిగా ఉండే ఒక పూట రమ్మన్నాడే అని చెప్పి తగిలింది. తగిలిన చెట్లకు పోయినారు. తగిలిన చెట్లకు పోయిన తర్వాత నేనున్నా ఆ పక్క చేరా ఇంటా ఉండా, నన్నేమి వీళ్ళు చూడలా, ఈయన మాత్రం నేను చూసేసిన. తగిలిన చెట్లకి పోయినారా, ఈ మాతమ్మ ఊరేగింపు బాగుద్దా పోయిన ఊరేగింపుకి ఇంకొక చెట్లు తోడుకొని పోయినాడు. పోయి వచ్చేసినారా, వచ్చేసిన తర్వాత ఆ ఉండా పోయేటప్పుడు నవ్వుతా పోయింది, వచ్చినప్పుడు విసురుకుంటా వస్తున్నది. ఏంది మ్యా ఈ మరి పోయినావే, పోయేటప్పుడు సంతోషంగా పోతివే, వచ్చేటప్పుడు బాధపడతా వస్తున్నావు ఏంటంటే, ఆ పూజారంట మాతమ్మ పోయింది, కొనుక్కున్నది, 2 కాళ్ళు లేపింది, ఈయన ఏం చెయ్యాలా, ఆతులు లేవు వచ్చేసరికి మగ రాజేంద్ర నాయుడా. నీ పేరు చంద్రశేఖర్ నాయుడు. ఆయన పేరు కోళ్ళు కోసుకున్నాము, మినపోదులు కోసుకున్నాము, ఆమె ఏమైనా తింటాదా, మనం ఏం చేస్తామంటే 2 రోజులు గడిచింది, 3వ రోజు కల్లా ఏం కొలుపు లేకప్ప నా మట్లో కొలుపు తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది అని అంటది. ఆమె ఏమంటది తెలిసి గుళ్ళో కూర్చున్నా నా పూగులో ఒకటి చేయమన్నాడంటరా, ఏటలు నరుకొని తినేది మీరు, కోళ్ళు కోసుకొని తినేది మీరు అనేసి ఆమె అనుకుంటుందంట. ఆ విధంగా ఇక్కడ ఉంటది. ఈ విధంగా చెప్తేనే ఆమె కాడ సంతోషము. అంటే